గురువుగారు 7 అనే సంఖ్య అదృష్టదాయకం కాదు అని అంటారు. ఎందుకని? ఇది నిజమేనా? ఆచారాలు కొన్ని శాస్త్రంలో లేకుండా అలా వచ్చేస్తూ ఉంటాయి. 7 అచ్చిరానిది అన్నప్పుడు 7 అడుగులు కలిసి నడిస్తేనే అమ్మాయి అబ్బాయి ఒకటవుతారు అన్న నియమం ఎలా ఏర్పడింది? సప్తపది ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే త్రీణి వ్రతాయ చత్వారి మాజో భవాయ పంచపశుభ్య షడ్ఋతుభ్య సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేతు. 7 అనుకూలమైనటువంటి సంఖ్య కాదు అంటే 7 అడుగులు కలిస్తేనే అమ్మాయి అబ్బాయి ఒకటి. ఇది సప్తపది ఎలా కుదిరింది? 7 జన్మల బంధం అంటారు. ఎలా? 7 లోకాల ప్రయాణం పూర్తి అయితే కానీ మనకు కైవల్యం లభించదు అంటారు. ఎలా? కాబట్టి ఈ సప్తానికి సంబంధించిన అంశం మరింకేదో ఉంది. ఇది లోకంలో జనాంతికంగా వచ్చిన మాట. సప్తఋషులు అదృష్టాన్ని కలిగించేటటువంటి వారు. సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం అద్భుతమైన అదృష్టాన్ని, యోగాన్ని, ఆరోగ్యాన్ని అందించేటటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో చెయ్యాలి. సప్తర్షి, సప్త అన్న శబ్దానికి శాస్త్రం, ధర్మశాస్త్రం ఏ విధమైన వ్యతిరేకత చూపదు. ఇది లోకంలో వచ్చిన మాట. సప్త స్వరాలలో ఆద్యంతములుగా ఉండే స్వరం ఒకటే, స. చిన్న స, పై స అంటూ ఉంటారు. సరిగమ పదనిసలు కానీ, సప్త పాదోధులు కానీ, సప్త సముద్రాలు కానీ సప్త అన్న సంఖ్యను నిరాకరించకూడదు, శుభకరమైనదే అని మనకు తెలియజేస్తాయి. అయితే లోకంలో 13 అనే సంఖ్య ఒకటి ఉంది. మనకు వ్యతిరేకంగా ఇతర మతాలలో, ఇతర ధర్మాలలో ఉండే లోకాలలో 13 నిషిద్ధమైనటువంటి సంఖ్య. 13 అన్న సంఖ్యతో వారికి ఏదో ఒక కీడు వాటిల్లుతుంది అని వారి గ్రంథాలు వివరిస్తాయి. అదేవిధంగా 7 అనేసరికి తెలుగువారికి మాత్రమే ఈ శబ్దం ఏడుపుని సూచించే విధంగా ఉన్నది. కనుక పూర్వకాలంలో ధాన్యాన్ని రాశిగా పోసి కొలిచేటటువంటి సమయంలో 1 2 3 4 5 6 6 1 8 9 అనేటటువంటి వారు, 6 1 అని చెప్పేటటువంటి వారు 7 అన్న సంఖ్య చెప్పకుండా. అందుకే ఎవరైనా ఏడుస్తూ ఉంటే కూడా ఆ ఏడుపుని ఏడుస్తున్నాడు అని అనకుండా 6 రాగంలో ఆరంభం చేశాడు అనేటటువంటి వారు. 6 రాగం, ఆ 7వ రాగం ఏమిటి అంటే పైసా, పెద్ద స్వరంలో వచ్చేటటువంటి సా, పై గొంతుక. చిన్న గొంతుకతో ఆరంభం చేస్తే సప్త స్వరాలు పూర్తి చేసేసరికి ఆ రాగ ప్రస్థానం పూర్తి అవుతుంది. అలా కాకుండా పై సా అనే దగ్గర ఆరంభం చేస్తే ఆ పైన చెప్పడానికి ఇంకా ఏమీ ఉండదు. అలా చేయకూడదు. కనుక 6 1 7 అన్న సంఖ్యను శాస్త్రం నిరాకరించలేదు. సప్తమాతృకలను కూడా మనం పూజిస్తున్నాం కదా, అన్నింటినీ అంగీకరిస్తాం. కనుక 7 ఏడిపించే శబ్దం కాదు, ఏడ్చే శబ్దం అంతకంటే కాదు. కానీ లోకంలో అలా ఒకటి ఆచారంగా వచ్చేసింది.